దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మొదటి తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనము 12వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. ఈ యొక్క 12వ వచనంలో పౌలు భక్తుడు తిమోతికి కొన్ని ఆదేశాలని జారీ చేస్తున్నారండి. అవేంటో మనము ఈ వీడియోలో ధ్యానం చేద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అర్థమవుతుంది కదండి. సో మనము దేవుని బిడ్డలమండి. మనం దేవుని బిడ్డలం. మన మాటల్లో పవిత్రత ఉండాలండి. బూతులు, సరసోక్తులు వీటన్నిటిని మనం ఉచ్చరించకూడదండి. అర్థమవుతుందండి. మన ప్రవక్తను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవర్తన అనేది ఉండాలండి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మన వాక్యానుసారంగా నడుచుకుంటే మన ప్రవర్తన బాగానే ఉంటుందండి. అర్థమవుతుందా? అదేవిధంగా ప్రేమలో సహోదర ప్రేమను కనపరచాలండి. ఇప్పుడు యవ్వన బిడ్డలు చూసారా, చాలా మంది హత్యలు చేసేయడం, కక్షలు పెట్టేసుకోవడం, రేప్స్ చేసేయడం ఇటువంటివన్నీ చేస్తున్నారండి. వీటన్నిటిని క్రైస్తవ బిడ్డలు విసర్జించాలండి. అదేవిధంగా విశ్వాసంలోను దేవుని యందుల విశ్వాసాన్ని కనపరచాలండి. దేవుని యందుల విశ్వాసాన్ని కనపరచాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించాలండి. యవ్వన బిడ్డలే కాదు, అందరూ క్రైస్తవులందరూ ఆ విధంగా ఉండాలండి. అర్థమవుతున్న పవిత్రతలోను మన దేవుడు పరిశుద్ధుడండి, పవిత్రుడు. మన దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలండి. పవిత్రంగా ఉండడం అంటే ఏంటండి? దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమే పవిత్రత. అర్థమవుతుంది కదండి. విశ్వాసులకు మాదిరిగా ఉండము. మనకు బైబిల్ గ్రంథాలు ఎంతో మంది విశ్వాసుల్ని మనకి మాదిరికరంగా ఉంచారు కదండి. యేసయ్య, పౌలు భక్తుడు, పేతురు వీళ్ళందరూ విశ్వాసులండి. వీళ్ళకి మాదిరికరంగా ఉండేలాగా మనం కూడా మన ప్రవర్తనని దిద్దుకోవాలండి.